కారు కొనడం మధ్య తరగతికో కళ. ఆ మాటకొస్తే లక్ష పెట్టి బైక్ కొనడం కూడా చాలా మందికి తలకి మించిన భారం. కాలం కలిసిస్తే ఓ కారు కొనుక్కుందాం అనుకునే వారికి GST 2.0 ఊరిస్తోంది. పాత కొత్త ప్రైస్ వేరియేషన్ డిస్ప్లేలు పెట్టి వెల్కమ్ చెప్తున్నాయి కార్ల షోరూమ్. పాత బైక్ పక్కన పెట్టి కొత్త బండి కొనుక్కోమంటున్నాయి ఏజెన్సీలు. ఆటోమొబైల్ రంగంపై ఎలా ఉండబోతోంది GST సంస్కరణల ప్రభావం? హ్యావ్ ఎ లుక్. ఆటోమొబైల్ రంగంలో కార్ల విషయానికి వస్తే కేంద్రం ఇచ్చిన బంపర్ ఆఫర్తో కేంద్రం GST 28% నుంచి మొత్తం కూడా ఇప్పుడు 18% తగ్గించింది. అదేవిధంగా టోటల్గా ప్రీమియం కార్ల విషయానికి వస్తే స్లాట్గా మొత్తం 40%కి GSTని మొత్తం కూడా విధించిన పరిస్థితి. సో టాటా కావచ్చు, హుండై కావచ్చు, అదేవిధంగా హోండా కావచ్చు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో సామాన్య ప్రజలకు అందుబాటులో మొత్తం కూడా కార్ల ధరలు ఉండే విధంగా వచ్చిన పరిస్థితి ఉంది. మందగమనంలో ఉన్న ఆటోమొబైల్ రంగానికి బూస్టప్ ఇవ్వబోతోంది GST రేట్ల సవరణ. 22 దాకా ఎందుకు, వచ్చేయండంటూ ముందే తగ్గిన ధరలను డిస్ప్లేకి పెట్టేశాయి కార్ల షోరూంలో. తగ్గిన రేట్లకు కొత్త కార్ బుక్ చేసుకోమని వారం 10 రోజుల ముందే కస్టమర్ల కోసం తలుపులు తెరిచిపెట్టాయి. దేశంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తమ బడ్జెట్కి తగ్గట్టు ఒక కారు కొనాలని ప్రతి మధ్యతరగతి కుటుంబం కోరుకుంటుంది. GST తగ్గింపు తర్వాత కార్ల కంపెనీలు వాహనాల ధరలను తగ్గించాయి. దీంతో బడ్జెట్ కార్లు మరింత సరసమైన ధరలకే లభిస్తున్నాయి. మధ్యతరగతి ప్రిఫరెన్స్గా ఉన్న మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారు ధర దాదాపు 86,000 తగ్గింది. మారుతి సుజుకి స్విఫ్ట్ 80,000కు పైనే తగ్గింది. టాటా మోటార్స్ మైక్రో SUV పంచ్ ధర సుమారు 85,000 దాకా తగ్గింది. టాటా ఆల్ట్రోజ్ 1,10,000 దాకా తగ్గుతోంది. అన్ని కంపెనీల కార్లు, మోడల్స్ రేట్లు తగ్గబోతున్నాయి. 1200cc, 1500cc కార్లపై GST 28% నుంచి 18%కి తగ్గింది. అదనపు సెస్ లేకపోవడంతో ధర ఇంకాస్త తగ్గుతుంది. వాహన సంస్థలు, షోరూంలు ఇప్పటికే ధరల్ని మార్చేశాయి. ప్రస్తుతం నేను వరుణ్ మోటార్స్ మారుతి షోరూంలో ఉన్నాను. మారుతి షోరూంలో ఈ కార్ల ప్రైజ్లు, GST ఎఫెక్ట్ ఏ విధంగా పడింది, ఎంతవరకు తగ్గినాయని దానిపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ సేల్స్ సూపర్వైజర్ మనతో శివలక్ష్మి ఉన్నారు. శివలక్ష్మి గారు, ఏంటి పరిస్థితి? మనకి స్విఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 11,65,000 ఉండేది ప్రీవియస్. ఇప్పుడు మనకి GST 28% కాస్త 18% అవ్వడంతో ₹1,00,000 వరకు, అంటే 11,65,000ది 10,67,000కి వస్తుందన్నమాట ఆన్ రోడ్. లగ్జరీ కార్లు, SUVలు మాత్రం 40% స్లాబుల్లోకి వచ్చాయి. గతంలో ఇలాంటి కార్లపై 28% GSTతో పాటు 17 నుంచి 22% సెస్ ఉండేది. సెస్ తీసేసి లగ్జరీ కార్లపై 40% GST విధించారు. మీరు కార్ తీసుకోవడానికి వచ్చారు ఇక్కడ? అవునండి. అంటే ఏంటి ఇంపాక్ట్, GST ఇంపాక్ట్ అని అనుకోవచ్చా? ఈ GST తగ్గడం వల్ల మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కరెక్ట్ అవకాశం అనమాట. తీసుకోనికి నియర్ బై 1 lakh వరకు సేవ్ చేసుకోవచ్చు అండి. దట్ రీజన్ నేను ఇప్పుడు తీసుకొని వచ్చాను. వెహికల్ బుక్ చేశాను, బ్రీజా వెహికల్ కూడా. GST తగ్గింపుతో రోడ్లపై కొత్త బైక్లు రై మనబోతున్నాయి. 350cc కంటే తక్కువ ఉన్న ద్విచక్ర వాహనాలపైన GSTని 28% నుంచి 18%కి తగ్గించారు. దీంతో 2 వీలర్ షోరూమ్స్ సవరించిన ధరలతో కస్టమర్లకు వెల్కమ్ చెబుతున్నాయి. ప్రస్తుతం నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాను. ఈ షోరూంలో ఇది మనం చూస్తున్నటువంటి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ 350cc. సో ఈ లెక్కన అప్రాక్సిమేట్ ఇది 3 lakhs అనుకుంటే కనుక 3 lakhs నుండి 28% నుంచి 18% తగ్గితే ఆ లెక్కన దాదాపు 30,000 రూపాయలు భారీగా తగ్గుతున్న పరిస్థితి. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందామని చాలా దినం నుంచి ప్లాన్ ఉంది నాది. ఇప్పుడు GST తగ్గితే తీసుకుందామని నేను వచ్చిన ఇక్కడ. డుగుడుగుమంటూ రోడ్లపై దుమ్ము రేపే కాస్ట్లీ, ఎక్కువ సీసీ 2 వీలర్స్ కి మాత్రం 40% GST విధించారు. మెజారిటీ ప్రజలు 350cc లోపు బైక్లే కొంటారు. దీంతో తగ్గిన GSTతో కొత్త బైక్ల కొనుగోళ్లు కూడా ఊపందుకోబోతున్నాయి. కస్టమర్లు చాలామంది ఇప్పుడు కొనుగోలు చేయడం లేదు. కేవలం
ఇక్కడ బుకింగ్స్ కోసం అమౌంట్ పే చేసి ఆ తర్వాత ఈ నెల 22 అంటే సోమవారం నుంచి మొత్తం డెలివరీ చేసుకోవడానికి మొత్తం ఆసక్తి చూపిస్తున్నారు. దాని పరంగానే ఇక్కడ బుకింగ్స్ కూడా నమోదవుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నిర్వాహకులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. వాహనాల ధరలు తగ్గడంతో ఇన్నాళ్లు బండి కాదు మొండిది అంటూ పాతవాటితోనే నెట్టుకొస్తున్న ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. వాహన తయారీ పెరగడంతో పాటు సేల్స్ తో ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ కళకళలాడేందుకు జీఎస్టీ తగ్గింపు దోహదపడనుంది.